హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎవరి ఫోన్లో అయితే ఎక్కువగా చైనీస్ యాప్స్ ఉంటాయో ఆ చైనీస్ యాప్స్ అన్నీ కూడా వెతికి ఒకే ఒక సింగిల్ క్లిక్లో మీకు ఇంటర్నేషనల్ యాప్స్తో రీప్లేస్ చేసే ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి చెప్తాను. జనరల్గా మన డైలీ లైఫ్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకు తెలియకుండానే చైనీస్ యాప్స్ని వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్లోనే దాదాపు ఒక 10 నుంచి 15 యాప్స్ నేను వాడుతున్నవే ఉన్నవి చైనీస్ యాప్స్. ఎందుకంటే వీటికి మనం జనరల్గా బాగా అలవాటు పడిపోయిన యాప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూసీ బ్రౌజర్ కావచ్చు, హెలో కావచ్చు, మింట్ కీబోర్డ్ కావచ్చు, షేరిట్ కావచ్చు, సెండర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చైనీస్ యాప్స్ని ఎక్కువగా వాడుతున్నాం. ఇక ఈరోజు నేను చెప్పబోయే యాప్ ఏం చేస్తుందంటే ఒకే ఒక క్లిక్లో మీ ఫోన్లో ఉన్న ఏవైతే చైనీస్ యాప్స్ ఉంటాయో అవన్నీ డిస్ప్లే చేస్తుంది. అలాగే వాటికి తగ్గ ఆల్టర్నేటివ్స్, అంటే వాటిని రీప్లేస్ చేసుకోవడానికి ఆల్టర్నేటివ్స్ కూడా మీకు చూపిస్తుంటుంది. అలాగే ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ని డిజైన్ చేసింది మన ఇండియన్సే. మహారాష్ట్రలోని ముంబైలో ఒక డెవలపర్ దీన్ని డిజైన్ చేశారు. సో ఆ యాప్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్లో ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి బ్లీవ్ అని టైప్ చేయండి. సో మీకు బ్లీవ్ అని టైప్ చేస్తే మీకు ఈ యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు ఒకసారి మీరు కావాలనుకుంటే డెవలపర్ గురించి కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డెవలపర్ కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి మహారాష్ట్ర అడ్రస్ కనిపిస్తూ ఉంటుంది. వెబ్సైట్ కూడా ఉంది వీళ్ళది. సో మీరు జస్ట్ ఒక గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మన ఇండియన్ యాప్ అనమాట. మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది మీకు డైరెక్ట్గా మీకు ఉన్న యాప్స్ని రీప్లేస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు మనకి చైనీస్ యాప్స్ డిటెక్ట్ చేయడానికి ఇంకో యాప్ కూడా వచ్చింది, కానీ దాన్ని గూగుల్ ప్లే స్టోర్లోంచి రిమూవ్ చేశారు. మరి ఇదైతే ప్రజెంట్గా ఉంటుందా వెళ్తుందా అనేది క్లారిటీ అయితే లేదు. దీని రేటింగ్ మాత్రం 4.8 ఉంది. సూపర్ యాప్ ఇది. ఒకసారి దీన్ని మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏవైతే మీ ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ ఉంటాయో ఆ అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఇది ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసి మీ ఫోన్లో ఏవైతే చైనీస్ డెవలపర్లు డిజైన్ చేసిన యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ని ఇది మీకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు హెలో యాప్, యూసీ బ్రౌజర్, ఎంఐ బ్రౌజర్, షేరిట్, అలాగే సెండరు, అలాగే కాలేజ్ మేకరు, ఎంఐ స్టోరు, ఫైల్ మేనేజర్, షేర్ మీ, పోకో లాంచర్, ఇవన్నీ కూడా ఏవైతే మనం రెగ్యులర్గా వాడుతున్న యాప్స్ ఉన్నాయో ఇవి చైనీస్ యాప్స్ అనమాట. దీని పక్కన మీకు రీప్లేస్ అని ఒక ఐకాన్ చూపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, దీనికి ఆల్టర్నేటివ్ మీకు ఏమి అవైలబుల్గా ఉన్నాయనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. అలాగే ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఈ రిమూవ్ కొడితే మీకు ఆటోమేటిక్గా అది డిలీట్ చేస్తుంది. అలాగే అవైలబుల్గా ఉన్న ఏవైతే హెలోకి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కదా, షేర్ చాట్ కావచ్చు, స్నాప్ చాట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలాంటివి మీకు చూపిస్తూ ఉంటుంది. అలాగే యూసీ బ్రౌజర్ జనరల్గా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు కదా. సో యూసీ బ్రౌజర్ మీద కూడా ఒకసారి రీప్లేస్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్న బ్రౌజర్స్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఫైర్ ఫాక్స్ బ్రౌజరు, కివీ బ్రౌజరు. నన్ను అడిగితే కివీ బ్రౌజరు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రౌజర్స్ అనమాట. చాలా బెస్ట్ బ్రౌజర్. దీన్ని మీరు వాడండి. నేను రెగ్యులర్గా అదే వాడుతూ ఉంటాను. సో ఇప్పుడు మీకు అది చూపించడం కోసం దీని అలా నేను రిమూవ్ కూడా చేశాను అనమాట. సో కివీ కానీ వయా బ్రౌజర్ కానీ, నేను ఎక్కువగా వయా బ్రౌజర్ వాడుతుంటాను, అలాగే కివీ బ్రౌజర్ వాడుతుంటాను. అవి రెండు కూడా సూపర్ బ్రౌజర్స్. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇంకా రిమైనింగ్ యాప్స్ అన్ని కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. షేరిట్కి ఆల్టర్నేటివ్, అలాగే సెండర్కి ఆల్టర్నేటివ్, అలాగే షామీ ఫైల్ మేనేజర్కి ఆల్టర్నేటివ్, పోకో లాంచర్కి ఆల్టర్నేటివ్. పోకో లాంచర్కి ఆల్టర్నేటివ్ జనరల్గా మీకు నోవా లాంచర్ చూపించవచ్చు. ఇక్కడ చూడండి మనకి నోవా లాంచర్ చూపిస్తుంది. అలాగే మైక్రోసాఫ్ట్ లాంచర్ చూపిస్తూ ఉంది. అలాగే మీకు మింట్ కీబోర్డ్కి జీబోర్డ్ మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది కదా. సో చాలామంది జీబోర్డే వాడుతుంటారు. ఒకవేళ మీకు ఇంకా వాడుతుంటే సో దానికి కూడా మీకు జీబోర్డ్ చూపించవచ్చు బహుశా. ఇక్కడ చూడండి మనకి జీబోర్డ్ చూపిస్తుంది, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్కి కనిపిస్తుంది. ఇలాంటివి మీకు యాప్స్ అనేవి మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. సో నా ఫోన్లో దాదాపు ఒక 10 నుంచి 15 యాప్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. అలాగే మీ ఫోన్లో కూడా మీరు వెతుక్కొని ఇలా రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ చేయొచ్చు, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. ఇది మీకు జనరల్గా ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే కొంచెం యాడ్స్ ఉంటాయి. సో యాడ్స్ అనేవి కామన్ కదా ఇప్పుడు మనకి ఫ్రీ యాప్స్లో. సో దీన్ని మీరు ఒకసారి చెక్ చేయండి. రేటింగ్ మాత్రం 4.8 ఉంది. అండ్ రిమెంబర్, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇండియన్ డెవలపర్ డిజైన్ చేసిన యాప్ అనమాట. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బాగుంది కదా యాప్, బ్లీవ్ అనే యాప్. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.